Welcome back to Ames tutorial. How are you my dear students? I hope you are fine. ఈ రోజు మనము మ్యాథమెటిక్స్ 2A లోని వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండ్ ఈజియెస్ట్ టాపిక్ అయిన ర్యాండమ్ వేరియబుల్ అండ్ ప్రొబాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ గురించి నేర్చుకుంటున్నాము. ఈ ర్యాండమ్ వేరియబుల్ అండ్ ప్రొబాబిలిటీ డిస్ట్రిబ్యూషన్లో దేర్ ఆర్ ఓన్లీ 3 కాన్సెప్ట్స్ ఆర్ దేర్. First one is probability distribution, second one is binomial distribution, third one is Poisson distribution. Okay, from these 3 concepts minimum you will get 2 questions in your Eamcet exams. So total how many concepts ఉన్నాయి ఇక్కడ? Only 3 concepts ఉన్నాయి. ఈ 3 concepts నుంచి ఏవన్నా 2 questions రావచ్చు. సో ఫస్ట్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ లో 3 ఫార్ములాస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఫార్ములా వచ్చేసి sum of the probabilities summation p of x equals to xi is 1. ఈ ఫార్ములాస్ గురించి మనం డీటెయిల్లో డిస్కస్ చేసుకుందాం. జస్ట్ ఒకసారి ఈ చాప్టర్లో ఉన్న కంప్లీట్ ఫార్ములాస్ గురించి చూడండి. సో నెక్స్ట్ ఫార్ములా మీన్ ఇక్కడ ఎక్స్ బార్తో డినోట్ చేస్తాం. మీన్ దేంతో డినోట్ చేస్తాం? ఎక్స్ బార్. దీని యొక్క ఫార్ములా సమ్మేషన్ xi p of x equals to xi. నెక్స్ట్ థర్డ్ ఫార్ములా వచ్చేసి వేరియన్స్. దీన్ని సిగ్మా స్క్వేర్తో డినోట్ చేస్తాం. సో వేరియన్స్ ఈజ్ డినోటెడ్ బై సిగ్మా స్క్వేర్. సమ్మేషన్ xi స్క్వేర్ p of x equals to xi minus mu square. Okay, so these 3 are related to probability distribution. Okay, now binomial distribution. So binomial distribution p of x equals to r equals to NCR p to the power of r q to the power of n minus r, where q plus p whole power n. So binomial expansion of q plus p whole power n. Here p plus q equals to 1. Summation of p plus q is always 1. So next Poisson distribution. So Poisson distribution p of x equals to r when n belongs to infinity. ఒకవేళ n అనేది ఇన్ఫినిటీకి అప్రోచ్ అయితే p అనేది 0కు అప్రోచ్ అవుతుంది. కావున p of x equals to r e to the power of minus lambda power r by r ఫ్యాక్టోరియల్. ఇక్కడ లాంబ్డా అనేది పారామీటర్. లాంబ్డాని మనము మీన్ మరియు వేరియన్స్ అని మీన్ మనము both are same and they are denoted by lambda. Lambda అంటే ఇక్కడ mean మరియు variance. Okay, so start చేద్దామా? సో దిస్ చాప్టర్ ఈజ్ ర్యాండమ్ వేరియబుల్ అండ్ ప్రొబాబిలిటీ డిస్ట్రిబ్యూషన్. మనకు ఎంసెట్కు ఓన్లీ 20 days మాత్రమే ఉంది కదా. ఈ కొన్ని రోజుల్లో అన్నీ కాకుండా కొన్ని ఇంపార్టెంట్ మరియు ఈజీ చాప్టర్స్ ఏవైతే వెయిటేజ్ ఎక్కువ ఉన్నాయి కదా, ఎక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ మరియు ఏవైతే ఈజీ చాప్టర్స్ ఉన్నాయి అవి మాత్రము నేర్చుకున్న ఈ ఉన్న మిగిలిన 20 రోజుల్లో మీరు 40+ గ్యారంటీగా తీసుకురావచ్చు. ఓకే, కానీ ఒక కండిషన్ ఉంది. ఏదైతే చాప్టర్ చదువుతున్నారో దానికి సంబంధించిన ఈజీ చాప్టర్ అయితే డీటెయిల్గా అన్నీ చదువుకోండి. ఓకే, ఒక పెద్ద చాప్టర్ అయిందనుకోండి, సో ఆ కాన్సెప్ట్ రిలేటెడ్ కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకోండి. A to Z చదివే అవసరం లేదు. సో ఈ చాప్టర్లో ఓన్లీ 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, సో కంప్లీట్గా చదువుకోండి. 2 మార్క్స్ గ్యారంటీగా వచ్చేస్తాయి. ఓకే, సో ఫస్ట్ డెఫినేషన్ వచ్చేసి శాంపుల్ స్పేస్. మీరందరూ ప్రొబాబిలిటీలో చదువుకున్నారు. శాంపుల్ స్పేస్ అంటే ఏంటి? ఓకే, డిస్క్రీట్ శాంపుల్ స్పేస్ అంటే ఏంటి? కంటిన్యూస్ శాంపుల్ స్పేస్ అంటే ఏంటి? ఇంకోసారి మీకోసం చెప్తున్నాను ఇక్కడ. ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ ఎలిమెంటరీ ఈవెంట్స్. ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ ఎలిమెంటరీ ఈవెంట్స్ ఇన్ ఏ ర్యాండమ్ ట్రయల్ ఆర్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ కాల్డ్ శాంపుల్ స్పేస్ ఫర్ దట్ ట్రయల్ అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై S. తెలుసు కదా మీకు అందరికీ శాంపుల్ స్పేస్ అంటే? ఒకవేళ మనం ఒక డైని త్రో చేశాము, సో వాట్ ఆర్ ద అవుట్కమ్స్? దానిపైన ఏమేమి రావచ్చు? 1 2 3 4 5 6 7 వస్తుందా? రాదు. సో ఈ 1 to 6ని మనము ఈవెంట్స్ అంటాము. ఈ ఈవెంట్స్ని శాంపుల్ స్పేస్ అంటాం. ఓకే, ఒకవేళ అదే కాయిన్ టాస్ చేశాము, సో హెడ్ రావచ్చు, కాయిన్ రావచ్చు, వీటినే శాంపుల్ స్పేస్ అంటాం. డిస్క్రీట్ శాంపుల్ స్పేస్. అ శాంపుల్ స్పేస్ S is called discrete if it is countable or having finite number of sample points. ఓకే, కౌంటబుల్ ఉంటే దాన్ని మనం డిస్క్రీట్ శాంపుల్ స్పేస్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్
ఇన్ ఏ రోలింగ్ ఆఫ్ ఏ డై రోల్ చేస్తే ఎస్ శాంపుల్ స్పేస్ ఏముంది 1, 2, 3, 4, 5, 6 డై త్రో చేసినప్పుడు ఈ 6లో ఏదో ఒకటి రావచ్చు. ఈ అన్నింటిని కలిసి శాంపుల్ స్పేస్ ఎస్ అంటాం. అండ్ ఇట్ ఈస్ ఎ డిస్క్రీట్ శాంపుల్ స్పేస్. డై త్రో చేసినప్పుడు ఎన్ని అవుట్కమ్స్ వస్తాయి? 6 వస్తాయి, అంటే కౌంటేబుల్ కదా, అందుకోసం ఇది డిస్క్రీట్ శాంపుల్ స్పేస్. ఇదే విధంగా ఇన్ ఏ టాసింగ్ ఆఫ్ ఏ కాయిన్ టాస్ చేస్తే ఏమేమి రావచ్చు? హెడ్ రావచ్చు, టెయిల్ రావచ్చు. ఓకే, సో శాంపుల్ స్పేస్ ఎస్ ఈక్వల్స్ టు హెచ్ కామా టే అండ్ టెయిల్. ఇట్ ఈస్ ఎ డిస్క్రీట్ శాంపుల్ స్పేస్. కౌంటేబుల్ కౌంట్ చేసేవి ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ ఎ కౌంటబుల్ హ్యావింగ్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎ శాంపుల్ పాయింట్స్ ఈజ్ కాల్డ్ డిస్క్రీట్ శాంపుల్ స్పేస్. నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూస్ శాంపుల్ స్పేస్. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ శాంపుల్ పాయింట్స్ ఇన్ ఎ శాంపుల్ స్పేస్ ఈజ్ నాట్ కౌంటబుల్ ఒకవేళ నాట్ కౌంటబుల్ ఉంటే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కంటిన్యూస్ శాంపుల్ స్పేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ పాసిబుల్ రియల్ వాల్యూస్ ఇన్ ద ఇంటర్వల్ 1 and 2. 1 మరియు 2 మధ్యలో ఎన్ని రియల్ నెంబర్స్ ఉండొచ్చు? 1.1, 1.2, 1.3, 1.111, 1.000 మస్తు ఉంటాయి కదా. కౌంటబులా నాట్ కౌంటబుల్. సో నాట్ కౌంటబుల్ పాయింట్స్ ఉంటే దాన్ని కంటిన్యూస్ శాంపుల్ స్పేస్ అంటాం. ఓకే, now next random variable. Let S be a sample space associated with a random experiment, then a real value function is called a random function or random variable. Okay, అంత డీటెయిల్ అవసరం లేదు, ఎక్కడైతే అవసరం ఉందో నేనే స్ట్రెస్ చేస్తాను. ఓకే, a discrete random variable, a real value function defined on discrete sample S is called discrete random variable. Okay, next continuous random variable. A random variable x defined on continuous sample space S which can take all real values in an interval a comma b is called continuous random variable. So ఇది very important అబ్బా. ఇక్కడ నుంచి చూడండి, probability distribution ఈ tabular form నుంచి కంపల్సరీ మీకు ఒక క్వశ్చన్ వస్తుంది బై. ఓకే, probability distribution tabular form ఇచ్చి దాని నుంచి k ఫైండ్ అవుట్ చేయాలి, సమ్ మీన్ ఫైండ్ అవుట్ చేయాలి, వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయాలి, probability lies between, does not lies between, greater than, less than, అలాంటి క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి. సో probability distribution, the set of order pairs is called probability distribution of a discrete random variable x. In general, the probability distribution x is denoted by the following table. So p of x equals to xi, actually నేను పైన కింద రాశాను, p1, p2, p3 so on pn and x equals to x1, x2, x3 so on. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఫార్ములా వచ్చేసి summation p of x equals to xi equals to 1, summation I start from 1 to n, sum of the probability equals to 1. సో ఈ ఫార్ములా ఉపయోగించి ఫస్ట్ మనకు k ఫైండ్ అవుట్ చేయాలి. ఒకవేళ వేరియబుల్ కాన్స్టెంట్ ఏదైనా ఉంటే k ఫైండ్ అవుట్ చేయాలి, ఆ తర్వాత మీన్, ఆ తర్వాత వేరియన్స్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఒక టాబ్లర్ ఫామ్ ఇచ్చాడు పోయి, దాని నుంచి మీన్ అండ్ వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇఫ్ x, p of xi is the probability distribution of a discrete random variable x, then xi and probability function both are given. So xi, x1, x2, x3 so on and p of x1, p of x2, p of x3 so on given. So ఈ 3 ఫార్ములాస్ very important. ఓకే, కంపల్సరీ ఒక క్వశ్చన్ ఈ 3 ఫార్ములాస్ నుంచి వచ్చేస్తుంది. సో ఒకటి మీన్ అనేది మ్యూతో డినోట్ చేస్తాం. మీన్ దేంతో డినోట్ చేస్తాం? మ్యూ మరియు ఎక్స్ బార్. ఓకే, సమ్ టైమ్ ఎక్స్ బార్, సమ్ టైమ్ మ్యూ, కానీ ఇక్కడ స్పెసిఫిక్గా మీన్ని మనం మ్యూతో డినోట్ చేస్తాం. ఇట్స్ ఫార్ములా సమ్మేషన్ xi ఇంటూ p of x ఈక్వల్స్ టు xi. చూడండి ఇక్కడ 2 ఫ్లోర్స్ ఉన్నాయి కదా, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్. మీన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఫస్ట్ ఫ్లోర్ని గ్రౌండ్ ఫ్లోర్తో మల్టిప్లై చేసి సమ్మేషన్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ అంటే xi ఇంటూ p of xi, x2 ఇంటూ p of x2, x3 ఇంటూ p of x3 మల్టిప్లై చేసి కరెస్పాండింగ్ అన్నిటి యొక్క సమ్మేషన్ ఫైండ్ అవుట్ చేస్తే అదే మన మీన్. ఓకే, నెక్స్ట్ వేరియన్స్ అంటే ఈ ఫస్ట్ ఫ్లోర్ ఉన్నాయి కదా xi's, వాటిని స్క్వేర్ చేసి గ్రౌండ్ ఫ్లోర్తో మల్టిప్లై చేయాలి. xi స్క్వేర్ ఇంటూ p of x ఈక్వల్స్ టు xi ప్లస్ x2 స్క్వేర్ ఇంటూ p of x ఇంటూ p of x2 సో ఆన్. ఓకే, సో వేరియన్స్ దేంతో డినోట్ చేస్తాం? సిగ్మా స్క్వేర్తో డినోట్ చేస్తాం. సో వేరియన్స్ ఇస్ డినోటెడ్ బై సిగ్మా స్క్వేర్. ఫార్ములా సమ్మేషన్ xi స్క్వేర్ ఇంటూ p of x ఈక్వల్స్ టు xi మైనస్ మ్యూ స్క్వేర్. ఓకే, అండ్ లాస్ట్ వన్ ఎస్డి అంటే స్టాండర్డ్ డీవియేషన్. సో పాజిటివ్ స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్ ఇస్ కాల్డ్ ఎస్డి. ఏదైతే వేరియన్స్ వచ్చింది కదా ఆ వేరియన్స్ యొక్క స్క్వేర్ రూట్ తీసినప్పుడు పాజిటివ్ స్క్వేర్ రూట్ని మనము ఎస్డి వేరియన్స్ అంటాము. ఓకే, నెక్స్ట్ బర్నౌలీస్ ట్రయల్స్ ఆర్ బర్నౌలీ ట్రయల్స్.
random trials which result either in success or failure of an event A with constant probability of success P and that of failure Q, that is 1 minus P, are called as Bernoullian trials. Bernoullian trials అవన్నీ అవసరం లేదు భయ్. ఎక్కడన్నా మీకు సక్సెస్ అని కనబడింది అనుకో, అది P అనుకోవాలి. సక్సెస్ అంటే P, ఫెయిల్యూర్ అంటే Q. ఈ రెండిట్ల మధ్య రిలేషన్ P ప్లస్ Q ఈజ్ 1. సో P, వాట్ అవుట్ P? P అంటే సక్సెస్. ఎక్కడైనా క్వశ్చన్లో మీకు సక్సెస్ కనబడింది అనుకో, అది P. Failure ante Q. Okay, in tossing of an unbased coin, if we consider getting head upward as a success, then the probability of success time cost చేసినప్పుడు probability of getting head ఎంత 1/2. ఒకవేళ దాన్ని మనం సక్సెస్ అనుకుంటే P ఈక్వల్స్ టు 1/2. అదే విధంగా probability of failure not getting head is P 1/2, not getting head Q also 1/2, and it is true for every trial. Okay, in rolling of a symmetrical die, if we consider getting a face with 6 points upward as a success, then P equals to 1/6 and Q equals to 5/6, and it is also true for every trial. Die throw చేసినప్పుడు, okay, if we consider getting a face with 6 points upward as a success, die తోసినప్పుడు ఏమేమి ఫేసెస్ వస్తాయి? 1 2 3 4 5 6. సో ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 1 ఈజ్ 1/6. ఓకే, మనకు కావాల్సింది 1, టోటల్ 6 ఉన్నాయి. సో P అనేది సక్సెస్, అది 1/6. Q అనేది ఫెయిల్యూర్, నాట్ గెటింగ్ 1 అంటే మిగతా 5 రావచ్చు. సో 5/6. సో ఇక్కడ P అంటే సక్సెస్, ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఆన్సర్ P ఈజ్ సక్సెస్, Q అనేది ఫెయిల్యూర్. సో టాసింగ్ ఏ కాయిన్లో P 1/2, Q 1/2, బోత్ ఆర్ 1/2 1/2. డై త్రో చేసినప్పుడు P అనేది 1/6 అండ్ Q అనేది 5/6. నెక్స్ట్ వచ్చేసి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, దీనిపైన కంపల్సరీగా క్వశ్చన్ రావచ్చు. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, ద ప్రొబాబిలిటీ ఆఫ్ సక్సెసెస్ ఇన్ అన్ ఇండిపెండెంట్ బర్నౌలియన్ ట్రయల్స్ ఇస్ గివెన్ బై P of x equals to R, NCR, P to the power of R, Q to the power of n minus R, where R equals to start from 0, 1, 2, 3, so on. Okay, so if P and Q greater than or equals to 0, P plus Q equals to, ikkada P plus Q anedi always 1, P plus Q equals to 1, and it is called binomial distribution. Here n and P are called parameters of binomial distribution. ikkada n mari P ni manamu binomial distribution yokka parameters antam. Okay, so general ga Q plus P whole power n binomial expansion ఉపయోగించి NC0 Q power n, NC1 P power 1, Q power n minus 2, so on. సో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చి ఈ 3 ఫార్ములాస్ బై, ఈ 3 ఫార్ములాస్ మనకు కంపల్సరీ వచ్చి ఉండాలి. సో ఫస్ట్ అనేది ఇక్కడ మీన్ ఎక్స్ బార్తో డినోట్ చేస్తాము. దాని యొక్క ఫార్ములా అనేది NP. చెప్పండి మీరు కూడా, మీన్ అనేది ఎక్స్ బార్ ఈక్వల్స్ టు ఎంత? NP. వేరియన్స్ సిగ్మా స్క్వేర్ NPQ. మీన్ NP, వేరియన్స్ NPQ. Now SD స్టాండర్డ్ డివిజన్, పాజిటివ్ స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్. ఒకవేళ మనకు Q కావాలంటే వేరియన్స్ డివైడెడ్ బై మీన్ చేస్తే NPQ బై NP గెట్ క్యాన్సల్, యూ విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ Q. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ కంపల్సరీ ఈ 3 ఫార్ములాస్ పైన కంపల్సరీగా క్వశ్చన్ వస్తుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, గుర్తుపెట్టుకోండి. వచ్చేసి పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, కరెక్టేనా స్పెల్లింగ్? పోనీ స్పెల్లింగ్తో మనకేం చేయాలి? వెన్ n బిలాంగ్స్ టు ఇన్ఫినిటీ, P అప్రోచెస్ టు 0, P ఆఫ్ x ఈక్వల్స్ టు R, NCR P టు ది పవర్ ఆఫ్ R, Q టు ది పవర్ ఆఫ్ n మైనస్ R అనేది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ నుంచి ఇక్కడ వచ్చేసి e టు ది పవర్ ఆఫ్ మైనస్ లాంబ్డా బై లాంబ్డా పవర్ R బై R ఫ్యాక్టోరియల్. దిస్ ఈస్ కాల్డ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ మీన్ అండ్ variance both are denoted by lambda, mean and variance both are denoted by lambda ante parameter, and SD standard deviation equals to under root sigma square or under root lambda. Mean ante lambda, variance ante lambda, SD ante under root lambda. And what about Poisson distribution? P of x equals to R is e to the power of minus lambda power R by R factorial is called Poisson distribution. Okay, దీనిపై నుంచి కూడా ఒక్కొక్క క్వశ్చన్ రావచ్చు. నా PYQs స్టార్ట్ చేద్దాం. PYQs. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ
మెథడ్ యొక్క క్వశ్చన్ ఎవ్రీ ఇయర్ ఎంసెట్ ఎగ్జామ్లో కంపల్సరీ వచ్చేస్తుంది. ఓకే, సో ఇఫ్ ద మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ ఏ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ 4 and 4/3, సో 4 and 4/3 రెస్పెక్టివ్లీ, దెన్ p of x equals to 2. సో బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క ఫార్ములా ఉపయోగించాలి. సో ఇచ్చింది మీన్ని మనము ఎన్పి ఇస్ హౌ మచ్ 4, ఈక్వేషన్ 1. వేరియన్స్ ఈజ్ NPQ, దట్ ఈస్ 4/3, ఈక్వేషన్ 2. గివెన్ మీన్ NP and variance NPQ. Now we know that to find the value of Q, equation 2 divided by 1, equation 2 divided by 1 చేస్తే Q వాల్యూ వచ్చేస్తుంది. NP get cancel. 4/3 divided by 1/4. ఓకే, డివైడ్ చేస్తాం కదా. సో 4 get cancel, 1/3. సో మన దగ్గర P ప్లస్ Q అనేది 1. సో P ఈక్వల్స్ టు మన Q అనేది 1/3 వచ్చింది. Q అంటే 2/3. ఓకే, probability of getting anything is 1/3, not getting is 2/3. ఇఫ్ ఇక్కడ నుండి మీరు కూడా చేయొచ్చు. P ఈక్వల్స్ టు 1 minus Q, సో 1 minus 1/3, దట్ ఈస్ 2/3. ఓకే, నా వీ హ్యావ్ టు ఫైండ్ P of x ఈక్వల్స్ టు R. ఈ ఫార్ములాలో n అంటే n ఉందా మన దగ్గర? లేదు. n ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ అబౌట్ ఫస్ట్ ఈక్వేషన్? NP ఈక్వల్స్ టు హౌ మచ్? 4. ఇక్కడ మనము n సబ్జెక్ట్ చేస్తాం. 4 డివైడెడ్ బై P. P ఎంత? 2/3 పైన రాస్తున్నా. సో 2 1s are 2 2s are 2 3s are 6. సో n is 6, C R అంటే 2, P అంటే 2/3 హోల్ పవర్ R is 2, Q అంటే 1/3 హోల్ పవర్ n మైనస్ R, 6 minus 2 4. దీన్ని సింప్లిఫై చేద్దాం. 6C2ని మనము 6 into 5 డివైడెడ్ బై 2 into 1 రాసుకోవచ్చు. 2 square అంటే 4, 1 power 4 అంటే 1 ఓన్లీ. కింద 3 power 6 అవుతుంది. 3 power 6, 3 power 6 అంటే 3 into 3 into 3 into 3 into 3 into 3. 3 3s are 9, 9 9s are 81, 81 9s are 81 9s are 9 1s are 9, 9 8s are 72. So 729. Now this is 2 1s are 2 3s are 3 4s are 12, 12 5s are ఎంత? 60 divided by 729. ఆప్షన్ ఉందా? 60 divided by 729, 28 ఉంది. కానీ మనం ఇది 3తో క్యాన్సిల్ కావచ్చు కదా. 3తో క్యాన్సిల్ చేస్తే 3 2s are 20, ఇక్కడ ఒకటి క్యాన్సిల్ చేస్తే 3 2s are 6, 3 4s are 3 3s are 20/243. సో అవర్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. ఎనీవే, సింపుల్ ప్రాబ్లం బై. మీన్ ఇచ్చాడు. ఎప్పుడైతే మీన్ ఇస్తే మీన్ యొక్క ఫార్ములా NP. ఏం తీసుకోవాలి? మీన్ యొక్క ఫార్ములా NP. రెండోది వేరియన్స్ ఇచ్చాడు. వేరియన్స్ అంటే NPQ. ఈ రెండింటిని డివైడ్ చేస్తే మన Q వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, Q వచ్చేసిన తర్వాత P ప్లస్ Q ఈక్వల్స్ టు 1, అక్కడ నుంచి P కూడా వచ్చేస్తుంది. నెక్స్ట్ మనకు ఈ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా యూజ్ చేయాలంటే N కావాలి, R కావాలి, P కావాలి, Q కావాలి. P and Q వచ్చేసాయి. R అంటే క్వశ్చన్లో 2 ఉంది. N అంటే మనము ఫస్ట్ ఈక్వేషన్ నుంచి N కూడా వచ్చేసింది. సో అన్ని NPQR అన్ని సబ్స్టిట్యూషన్ చేసి సింప్లిఫై చేస్తే మన ఆన్సర్ వచ్చేసింది. అది 20/243. నెక్స్ట్ క్వశ్చన్. In a random experiment of throwing 5 coins, the number of heads is defined as a random variable. The mean of the random variable is. ఇక్కడ ఎన్ని కాయిన్ త్రో చేస్తున్నాం? 5 కాయిన్ త్రో చేస్తున్నాం అంటే n ఈక్వల్స్ టు 5. మనకు బేసిక్గా వచ్చేస్తే సెకండ్స్లో ప్రాబ్లం చేయొచ్చు బై. కాయిన్ త్రో చేసినప్పుడు ఏమనుకున్నాం మనము? probability of success, a probability of getting P is ఎంత? 1/2. Q కూడా 1/2. P ఉంది మన దగ్గర, Q ఉంది, ఓకే, N ఉంది. మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇక్కడ మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. మీన్ యొక్క ఫార్ములా NP. N అంటే 5, P అంటే 1/2. N is 5, ఎంత? N అంటే 5, P అంటే 1/2. 5 1s are 5/2. దట్స్ ఆల్. ఉందా? 5/2 ఉంది కదా. ఒక సెకండ్ కూడా తొలగలేదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ఇది పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. పాయిజన్ ఇచ్చాడు కదా, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన క్వశ్చన్. ద వేరియన్స్ ఆఫ్ ఏ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ 2, దెన్ probability of x greater than or equals to 3. So first of all write down the given. వేరియన్స్ ఇచ్చాడు బై. వేరియన్స్ ఇచ్చిన, మీన్ ఇచ్చిన, మనకి ఇచ్చింది లాంబ్డా ఈక్వల్స్ టు హౌ మచ్? 2. ఫైండ్ అవుట్ చేయాలి P of x greater than or equals to 3. అంటే x వాల్యూ అనేది 3 కంటే పెద్దవి.
3, 4, 5, 6, so on. So sum of the probability is always 1. సో సమ్ ఆఫ్ ద ప్రాబిలిటీ ఆల్వేస్ 1. సో ఏమేమి లేవు ఇక్కడ, 0 లేదు, 1 లేదు, 2 లేదు. సో 1 నుంచి మనము p ఆఫ్ x ఈక్వల్స్ టు 0, p ఆఫ్ x ఈక్వల్స్ టు 1 ప్లస్ p ఆఫ్ x ఈక్వల్స్ టు 2 సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. ఈ 1 అంటే సమ్ ఆఫ్ ద ప్రాబిలిటీ, అన్నిటిని కలిపితే సమ్ వస్తుంది. కానీ అన్నీ ఉన్నాయా, లేవు. ఏవి లేవు, 0 లేదు, 1 లేదు, 2 లేదు. సో ఈ 0, 1, 2ని మనము టోటల్ నుంచి సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. సో టోటల్ అంటే 1 మైనస్ ఇక్కడ e టు ది పవర్ ఆఫ్ మైనస్ ల్యాండా, e టు ది పవర్ ఆఫ్ మైనస్ ల్యాండా, ల్యాండా అంటే ఎంత 2. సో e టు ది పవర్ ఆఫ్ మైనస్ ల్యాండా కామన్ తీసేస్తున్నాం బై. సో ఫస్ట్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యొక్క ఫార్ములా p ఆఫ్ x ఈక్వల్స్ టు r ఈజ్ e టు ది పవర్ ఆఫ్ మైనస్ ల్యాండా, ల్యాండా పవర్ r బై r ఫ్యాక్టోరియల్. p ఆఫ్ x ఈక్వల్స్ టు r ఈజ్ e టు ది పవర్ ఆఫ్ మైనస్ ల్యాండా, ల్యాండా పవర్ r బై r ఫ్యాక్టోరియల్. ఇక్కడ e టు ది పవర్ ఆఫ్ మైనస్ ల్యాండా అన్నిట్లో కామన్ బయట తీసేసినాం. ల్యాండా పవర్ r, ల్యాండా అంటే 2 పవర్ r ఫస్ట్ టైం 0 డివైడెడ్ బై 0 ఫ్యాక్టోరియల్, 2 పవర్ 1 బై 1 ఫ్యాక్టోరియల్, 2 పవర్ 2 బై 2 ఫ్యాక్టోరియల్. దీన్ని సింప్లిఫై చేసేయండి, మన ఆన్సర్ వచ్చేస్తుంది 1 మైనస్ e టు ది పవర్ ఆఫ్ మైనస్ 2. 2 పవర్ 0 అంటే 1 బై 1, 2 పవర్ 1 అంటే 2, 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 ఓన్లీ, 0 ఫ్యాక్టోరియల్ కూడా 1 మీకు తెలుసు కదా. 2 స్క్వేర్ 4 డివైడెడ్ బై 2 ఇస్ 2. సో డినామినేటర్ ఎల్సిఎం 1, 1 ప్లస్ 2 ప్లస్ 2 ఇస్ 5. సో 1 మైనస్ 5 బై ఈ పవర్ మైనస్ 2ను మనం బై రాసుకోవచ్చా, 1 minus 5 by e square. On the option 1 minus 5 by e square, third option is the right option. Okay. ఇప్పుడు మనం చేసిన 3 ప్రాబ్లమ్స్ 3 ఫార్ములాస్ సంబంధించింది. ఒకటి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, random variable అంటే probability distribution and Poisson distribution. Okay. So ఈ 3 ఫార్ములాస్ సంబంధించిన క్వశ్చన్స్ రావచ్చు. Now fourth question, a random variable x has the range 0, 1, 2, so on if p of x equals to r. Given is p of x equals to r equals to k times of 1 plus r into 3 to the power of minus r for r equals to 0, 1, 2, 3, so on is a real, k is greater than 0 is a real number. Then find probability of x equals to 0 plus probability of x equals to 1 plus probability of x equals to 2. So we have to find p of x equals to 0 plus 1 plus 2. So here given is p of x equals to r is k into 1 plus r into 3 to the power of minus r. Can we write 3 to the power of r minus r in by 3 to the power of r? Okay. So here first we know that in a probability distribution sum of the probability equals to 1. Okay. So in this one if you put r equals to 0, so 1 plus 0, 1 into k is k and 3 power 0 is 1. So you will get k. Similarly if you put r equals to 1, 1 plus 1 is 2 by 3 power 1, 2 by 3 power 1 into k. If you put r equals to 2, you will get 1 plus 2 is 3 by 3 power 2 into k, so on. Okay. So I am putting just 0, 1 and 2. Okay, that's all. Now using the first formula, sum of the probability equals to 1. So I am taking k outside, 1 plus 2 by 3 plus 3 into this one we can write 1 by 3 whole square plus so on equals to 1. So this will we can write k times of then inka detail lo raste 2 into 1 by 3 plus 3 into 1 by 3 whole square plus so on equals to 1. So ఇది అనేది exactly బైనామియల్ థియరంలో 1 మైనస్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ మైనస్ 2 లాగా ఉంది. దాని యొక్క ఫార్ములా 1 ప్లస్ 2x ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 4x క్యూబ్ ప్లస్ సో ఆన్. ఓకే. సో ఈ ఫార్ములా యూస్ చేస్తే అవర్ క్వశ్చన్ బికమ్స్ k టైమ్స్ ఆఫ్ 1 మైనస్ ఇక్కడ x అంటే బ్రాకెట్లో ఎంత ఉంది 1/3, 1 మైనస్ 1/3 హోల్ పవర్ మైనస్ 2 ఈక్వల్స్ టు 1. సో k టైమ్స్ ఆఫ్ 3 1s are 3 minus 1 is 2/3 whole power minus 2 equals to 1. సో మనము దీన్ని 2/3 whole power minus 2ను మనం 3/2 whole square equals to 1 రాసుకోవచ్చు. సో 3 square is 9k by 4 equals to 1. So finally what about k equals to
4/9. జస్ట్ కే వాల్యూ వచ్చేసింది బై. ఇప్పుడు కే ఎంత 4/9. ఇప్పుడు మనకు కావాల్సింది పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 0 1 2 అంటే ఇవే కదా 0. ఈ వాల్యూస్లో అన్నిట్లో కామన్ కే తీసేస్తే 1 ప్లస్ 2/3 ప్లస్ 3/3 స్క్వేర్ అంటే 3 క్యాన్సల్ 1/3నే కదా. ఎల్సిఎం ఈజ్ 3. ఇక్కడ 3 వచ్చేస్తుంది, ఇక్కడ 2, ఇక్కడ 1. సో ఎంత 6/3. సో కే అంటే రాద్దామా 4/9 అండ్ దిస్ ఇస్ 6/3. 3 టేబుల్లో 3 2s 3 3s. సో 4 2s 8/3 3s 9. 8/9 ఉంది ఆప్షన్, సెకండ్ ఆప్షన్. ఓకే, సో వెరీ సింపుల్. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో సమ్ ఆఫ్ ద ప్రాబబిలిటీ ఈక్వల్స్ టు 1 ఆ ఫామ్లో ఉపయోగించడం, దాని నుంచి కే వాల్యూ వచ్చింది. ఇక్కడ వరకు అయితే మనకు ఐపీలో చేసేస్తాం కదా. ఐపీలో ఐపీఈ ఎల్ఏకి చేసాం కదా. కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయడము, అక్కడ మీన్ వేరియన్స్ ఉంటుంది. ఇంకొక ప్రాబ్లం ఉంది కదా, కే వరకు ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 5 టర్మ్స్. అలాంటి ఇక్కడ ఫస్ట్ 3 టర్మ్స్ యొక్క సమ్మేషన్ ఫైండ్ అవుట్ చేయడం అంతే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. If 2 dice are thrown and if x denote the sum of the numbers that shows up on the face of the die, then the mean of the random variable x. ఇది ఐపీ క్వశ్చన్ అనుకుంటాను. అవును, 2 డైస్ త్రో చేసాం. అవును చేసాం. ఏమవుతుంది, సమ్ ఆఫ్ ద నంబర్స్ మినిమం 1 + 1 2 అవుతుంది, మ్యాక్సిమం 6 + 6 12 అవుతుంది. అంటే మనకు ర్యాండమ్ వేరియబుల్ అంటే ప్రొబాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ యొక్క టాబ్లర్ ఫామ్ క్రియేట్ చేసుకోవాలి. ప్రొబాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ యొక్క టాబ్లర్ ఫామ్. సో దాంట్లో పైన ఏం రాస్తాము, ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ఐ రాస్తాం. కింద న్యూమరేటర్లో అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ఐ, మరి ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ఐ. ఓకే, సో 1 + 1 ఎంత 2, 1 + 2 3 4 5 6 7 8 9 10 11 and 12. 2 డైస్ త్రో చేసినప్పుడు రెండిటి పైన సమ్మేషన్ లీస్ట్ 1 1 వస్తే 1 + 1 2 అవుతుంది. రెండిటి పైన 6 6 వస్తే 6 + 6 12 అవుతుంది. అంటే మినిమం 2 అవుతుంది, మ్యాక్సిమం 6 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ మనకు టాబ్లెట్ ఫామ్ క్రియేట్ చేసుకోవాలి. సో ప్రొబాబిలిటీ ఆఫ్ గెటింగ్ 1 2 3 ఈచ్ వన్ ఈజ్ 1/6. ఒక డైకి 1/6, 2 డైస్కి 36. ఓకే, సో 2 హౌ మెనీ టైమ్స్, 2 ఎన్నిసార్లు వస్తుంది, 1 + 1 వచ్చినప్పుడే 2 అవుతుంది కదా. సో ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 2 ఈజ్ ఓన్లీ 1/36. 1/36. ఓకే, అదేవిధంగా 3 ఎట్లా ఎప్పుడు రావచ్చు, 1 2 2 1 అంటే 2 టైమ్స్ వస్తుంది. 4 1 3 2 2 3 1 ఏం అవసరం లేదు, జస్ట్ 1 2 3 1 1 1 ఇంక్రీజ్ చేస్తూ పోండి. 4/36, 5/36, 6/36. ఓకే, ఆ తర్వాత 7 రాదు, హైయెస్ట్ 6 కదా. ఆ తర్వాత ఒకటి తగ్గించుకుంటూ వెళ్ళండి. 5/36, 4/36, 5/4 తర్వాత 3/36, 2/36, 1/36. ఈ 1/36 ఎట్లా వస్తుంది, 6 + 6 12, 1 టైం వస్తుంది కదా 1/36. సో ఇప్పుడు మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంతకు ముందే డిస్కస్ చేసాం. మీన్ అంటే ఫస్ట్ 4 × గ్రౌండ్ 4 అన్నిటిని మల్టిప్లై చేసి యాడ్ చేస్తే మనం మీన్ వచ్చేస్తుంది. సో మీన్ ఎక్స్ బార్ ఫార్ములా సమ్మేషన్ xi ఇంటూ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు xi. ఓకే, మల్టిప్లై చేసి యాడ్ చేసుకోవాలి. 2 1s 2/36, 3 2s 6/36, 4 3s 12/36, 5 4s 20/36, 6 5s 30/36, 7 6s 42/36, 8 5s 40/36, 9 4s 36/36 and 10 3s 30/36, 11 2s 22/36, 12 1s 12/36. So LCM is 36. 1/36 బయట తీస్తే 2 + 6 8 + 12 20, 20 + 20 40, 40 + 30 70. ఇక్కడ రాసుకుంటా పోయి 70. ఇది 40 + 40 82, 82 + 80 రాసేద్దాం 82. ఓకే, నెక్స్ట్ 36 36 62, 66 66 + 88, 88 + 12 అంటే 100. సో 152 100, 252 ఎంత బై 252 డివైడెడ్ బై 36. 36
7 చూద్దాం. 7 6 42, 7 3 21, 21 4 252, 7. ఓకే, దేర్ ఫోర్ మీన్ ఈక్వల్స్ టు 7. ఐపీ క్వశ్చన్ ఐపీలో కూడా ఉంది కదా ఇది. సో 2 డైస్, అదేవిధంగా 1 డై వచ్చినప్పుడు పైన 1 2 3 4 5 6 వస్తుంది, కింద అన్ని 1/6 1/6 1/6. దాంట్లో కూడా మనం మీన్ వేరియన్స్ ఏదంటే అది ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, in a university campus, the probability that a person chosen at random an engineer student is 1/5. Okay, so probability of chosen an engineer student is 1/5. అంటే ఇక్కడ p అనేది 1/5, q compulsory 4/5. The probability of having at most 2 engineer students in a sample of 8 people, n is 8, at most 2 అంటే maximum 2 అంటే minimum 0 1 2. ఓకే, సో 0 1 2, r equals to 0 1 2. ఇక్కడ మనకు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేయాలి. సో దట్ ఈస్ p of x equals to r NCR, p to the power of r, q to the power of n minus r. We have to find the value of p of x equals to 0 1 and 2. ఓకే, సో ఈ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములలో 1/1 అన్ని సబ్స్టిట్యూషన్ చేస్తే ఫస్ట్ వచ్చేసి 8c0, p అంటే 1/5 హోల్ పవర్ నాట్, q అంటే 4/5 హోల్ పవర్ 8 minus నాట్ అంటే 8 ఓన్లీ. నెక్స్ట్ 8c1 1/5 whole power 1, 4/5 whole power 8 minus 1 is 7. 8c2 1/5 whole power 2, 4/5 whole power 6. So 8c1 ఎంత, 8c1 అంటే 1, 8c1 is 8, 8c2 మనము 8 into 7/2 into 1 రాస్తే 2 4 7 28. సో ఫస్ట్ 8c1 అంటే 1, న్యూమరేటర్ 1, అది 4 పవర్ 8 డివైడెడ్ బై 5 పవర్ 8. 8c1 అంటే 8, 4 పవర్ 7 డివైడెడ్ బై 5 పవర్ 8. 8c2 అంటే 28, 4 పవర్ 6 బై 5 పవర్ 6, సారీ 5 పవర్ 6. 5 పవర్ 6, 5 పవర్ 8, 6 6 6, 6 plus 2 8 కదా, డినామినేటర్లో ఆల్వేస్ 5 పవర్ 8. సో ఈ డినామినేటర్లో ఉన్న 5 పవర్ 8 కామన్ తీసి న్యూమరేటర్లో లీస్ట్ ఎంత 4 పవర్ 6 ఒకవేళ కామన్ తీస్తే, సో మన ఆప్షన్ 4 పవర్ 6 అనేది ఇది ఈ రెండిట్లో ఏదో ఒకటి కావచ్చు, 50-50. ఇది కానీ కాదు, ఇది కానీ కాదు. సో ఫస్ట్ అండ్ థర్డ్ ఇస్ ద రైట్ ఆన్సర్. కానీ ఇప్పుడు 4 పవర్ 8 నుంచి 4 పవర్ 6 కామన్ తీస్తే 4 స్క్వేర్, 4 స్క్వేర్ ఇస్ హౌ మచ్ 16, ప్లస్ 4 పవర్ 7 నుంచి 4 పవర్ 6 కామన్ తీసుకుంటా 4 4 8 జా 8 4 జా 32, మరి 4 పవర్ 6 కామన్ తీస్తే 28. ఈ అన్నిటి యొక్క సమిషన్ చేస్తే 4 పవర్ 6 బై 5 పవర్ 8, 16 32 ప్లస్ 28 అనేది 60 76. ఓకే, ఈ 76లో ఇంకో 4ని మనం యాడ్ చేసుకుంటే 4 పవర్ 7 రావచ్చు కదా, కంప్లీట్గా రాంగ్. దీన్ని 76ని మనము 4 into 19 రావచ్చు కదా. సో 4 into 19 into 4 పవర్ 6 డివైడెడ్ బై 5 పవర్ 8. సో ఆన్సర్ ఈస్ 4 పవర్ 7 బై 5 పవర్ 8 into 19. సో ఇది కాదు మన ఆప్షన్స్ ఇవి. ఓకే, 4 పవర్ 7 4 పవర్ 7. ఓకే, సో ఎనీవే ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. ఓకే, కంప్లీట్ చేసినంత వరకు మీరు డిసైడ్ చేయలేము ఈ ఆన్సరు. సో పూర్తిగా చేయండి. ఓకే, సగం సగం చేసి ఇది కావచ్చు అని అది కావచ్చు అని తొందరపడకండి. ఓకే, క్వశ్చన్ ఇదైతే ఐపీ క్వశ్చన్, కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. కే కాదు, ఇక్కడ మీన్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకు తెలుసు కదా హౌ టు ఫైండ్ మీన్ అండ్ వేరియన్స్ యాజ్ వెల్ యాజ్ కే. సో ఫస్ట్ అనేది సమ్ ఆఫ్ ద ప్రొబాబిలిటీ, సమ్ ఈక్వల్స్ టు 1 తీసేస్తే మనకు కే వస్తుంది. సో 0 ప్లస్ కే ప్లస్ 2k ప్లస్ 5k స్క్వేర్ ప్లస్ 2k స్క్వేర్ ప్లస్ 3k ఈక్వల్స్ టు 1. సమ్ ఆఫ్ ద ప్రాబిలిటీ ఈక్వల్స్ టు 1. సో మన దగ్గర ఇక్కడ 7k స్క్వేర్, 1 ప్లస్ 2 3, 3 ప్లస్ 3 6 మైనస్ 1. ఫ్యాక్టర్స్ ఇద్దాం. 7 1 7. సో 7 యొక్క ఫ్యాక్టర్ సింపుల్, 7 1 ఒకటే కదా, 7 minus 1 is 6. సో 7k స్క్వేర్, దీన్ని మనం 7k minus 1k minus 1గా రాసుకోవచ్చు. ఫ్రమ్ ఫస్ట్ 2 టర్మ్స్
7k కామన్ తీస్తే ఇంకొక k ప్లస్ 1, -1 కామన్ తీస్తే k ప్లస్ 1, ఈలో k ప్లస్ 1 కామన్ తీస్తే k ఈక్వల్స్ టు -1, 7k -1 నుంచి k ఈక్వల్స్ టు 1/7. సో k ఈక్వల్స్ టు 1/7 ఇస్ ద రైట్ ఆప్షన్ సిన్స్ ప్రాబబిలిటీ ఇస్ నాట్ నెగటివ్, మైనస్ కావద్దు. సో k -1 ఇస్ నాట్ పాసిబుల్. ఇప్పుడు k 1/7 వచ్చేసింది బై. ఇప్పుడు మనకు మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. మీన్ యొక్క ఫార్ములా ఫస్ట్ 4 ఇంటూ గ్రౌండ్ ఫ్లోర్ కదా. మీన్ x బార్ ఈక్వల్స్ టు ఎంత, సమ్మేషన్ xi ఇంటూ p ఆఫ్ x ఈక్వల్స్ టు xi అంటే ఫస్ట్ 4 ఇంటూ గ్రౌండ్ ఫ్లోర్ చేస్తారా. 0 ఇంటూ 0 0, 2 ఇంటూ k 2k, 4 2 జా 8k, 6 5 జా 30k స్క్వేర్, 8 2 జా 16k స్క్వేర్, 10 3 జా 30k. సో 2 ప్లస్ 8 10 ప్లస్ 30 అంటే 40k. ఇది 30 ప్లస్ 16 is 46k స్క్వేర్. సో 40/7, 46/49. సో LCM is 49, 7తో మల్టిప్లై చేయాలి. 40 ఇంటూ 7 ప్లస్ 46. సో 47 జా 4 7 జా 28. సో 280 ప్లస్ 46 326 డివైడెడ్ బై 49. 326/49 ఫోర్త్ ఆప్షన్ ఉంది కదా. ఓకే, సో ఇది ఐపీ క్వశ్చనే, ఐపీ మోడలే. ఇలాంటి క్వశ్చన్స్ ఒకటి కంపల్సరీ రావచ్చు బై. టాబ్లర్ ఫామ్ ఇచ్చి కే ఫైండ్ అవుట్ చేయడం, మీన్ ఫైండ్ అవుట్ చేయడం, వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయడం, ఇలాంటి క్వశ్చన్ ఒక పక్కా వస్తుంది. మంచిగా చూసుకోండి. ఐపీ క్వశ్చన్ అన్ని జాగ్రత్తగా నీట్గా చేసుకుంటే సరిపోతుంది. ఓకే, క్వశ్చన్ ఈస్ the probability of getting a success ante p in a trial is 5 times that of a failure. 5 plus 1 6. so ikkada p anedi probability of getting a success in a trial is 5 times that of a failure ante 5/6. okay, and q anedi 1/6. okay, arthamaindi kada. p equals to 5/6, q equals to 1/6. and getting at most one success, at most 1 అంటే దాని అర్థం 0 మరియు 1. r యొక్క వాల్యూస్ 0 మరియు 1. r ఈక్వల్స్ టు 0 మరియు 1. ఓకే, దీస్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ r. మనకి ఇక్కడ p ఆఫ్ x ఈక్వల్స్ టు 0 ప్లస్ p ఆఫ్ x ఈక్వల్స్ టు 1 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. p ఆఫ్ x ఈక్వల్స్ టు 0 అంటే వాట్ అబౌట్ n? The probability of getting success in a trial is 5 times that of a failure. Then probability of getting at most success in 5 trial. So n kuda ikkada 5. So 5c0 5/6. 5/6 ఇక్కడ చూడండి అన్నిట్లో 5/6 డినామినేటర్లో ఉంది కదా. అక్కడ నుంచి కూడా మనము p అనేది 5/6 ఊహించుకోవచ్చు. p to the power of r, q అంటే 1/6 whole to the power of 5 plus 5c1 5/6 power 1, 1/6 power 5 minus 1 అంటే 4. సో 5c0 అంటే 1, 5/6 power 0 అంటే 1, ఇది 1/6 whole power 5. 5c1 అంటే 5, 5 power 5 by ఇది 6 power 5. సో మన LCM 6 power 5. ఒకవేళ 1/6 power 5 తీసేస్తే కామన్, 1 plus 5 5 are 25. 25 plus 1 is 26/6 power 5. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. ఓకే, క్వశ్చన్ ఇవి అన్నీ 2020 PYQs బై. ఓకే, సో x ఈక్వల్స్ టు గివెన్, p ఆఫ్ x ఈక్వల్స్ టు గివెన్, టాబ్లర్ ఫామ్లో వచ్చేసాడు. మనకు కావాల్సినవి p ఆఫ్ a యూనియన్ b. సో మనకు ప్రొబాబిలిటీ నుంచి p ఆఫ్ a యూనియన్ b అంటే p of a plus p of b minus p of a intersection b. okay, p of a union b value find out cheyali bhai. p of a, p of b, p of a intersection b. so first p of a ante ikkada endi a equals to xi such that xi is a prime number. so ichina danilo prime numbers anevi 1 3 5 7 9 ఈ ఆడ్ నెంబర్స్ ఉన్నాయి, ప్రైమ్ నెంబర్స్ కావు. వీటిలో ప్రైమ్ నెంబర్స్ అనేవి 2 3 5 and 7 మాత్రమే ప్రైమ్ నెంబర్స్. ఓకే, సో ఇప్పుడు మనకు p ఆఫ్ a అంటే ఇక్కడ చేసుకుందామా. p ఆఫ్ a అంటే
2 by 9k. ఫస్ట్ మనం k ఫైండ్ అవుట్ చేయాలి ఎనీవే. 2 9s are 18k, 3 8s are 24k, 5 6s are 30k, and 7 4s are 28k. Okay, so 30 plus 28 58 plus 24 58 plus 24 62 70 82 82 అంటే 100k. కానీ k వాల్యూ తెలియదు కదా. సో k ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ సమ్ ఆఫ్ ద ప్రాబబిలిటీ ఇక్కడ చేద్దామా. సమ్ ఆఫ్ ద ప్రాబబిలిటీ సమ్మేషన్ p of x equals to xi equals to 1 తీసుకుంటే మనకి k వాల్యూ వచ్చేస్తుంది. సో 10k ప్లస్ ఇక్కడ యాడ్ చేద్దాం. 10 plus 9 plus 19 plus 8 27 plus 8 35 plus 5 40 plus 10 50 plus 4 54. 54k equals to 1, then k equals to 1 by 54. K equals to how much? 1 by 54. So 100 divided by 54. 25 by 50 by 26 రాయొచ్చు. చూద్దాం. నెక్స్ట్ p of b అంటే p of b. What about p of b? Are two events xi greater than 5. 5 కంటే పెద్దవి. 5 కంటే పెద్దవి అంటే 6 7 8 9 ఇవి. ఓకే, సో 6 5s are 30k, 7 4s are 28k, 8 3s are 24k plus 9k. So 30 plus 28 58 plus 24 58 plus 4 62 72 82 plus 9 91k. So this is 91 by 54. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి. రెండిట్లో కామన్గా ఉన్నాయి. ఏ ఇంటర్సెక్షన్ బి 5 కంటే పెద్దవి మరియు ప్రైమ్ నెంబర్, అది 7 4s are 28k. ఒకటే కదా 7 28k, k అంటే 54. ఓకే, దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే 100 by 54 plus 91 by 54 minus 28 by 54. So 100 plus 91 191 minus 28. 11 minus 8 is 3. 8 minus 2 is 6. 163 divided by 54. Next question is, ఇది IP question, random variable tabular form ఇచ్చాడు. So we have to, A is a prime number, B is a are two events which are greater than 5. B అనేది greater than 5, A is a prime number. We have to find P of A union B. Formula of P of A union B is P of A plus P of B minus P of A intersection B. So what about P of A? P of A ante X is a prime number. So what are the prime numbers? 2 3 5 7 అనేవి prime numbers. 2 యొక్క probability 9k and 3 యొక్క probability 8k plus 5 యొక్క probability 6k and 7 యొక్క probability 4k plus B events greater than 5. 5 కంటే పెద్దది 6 7 8 9. సో 5k 6 అనేది 4k, 8 యొక్క probability 3k, 9 యొక్క probability k మైనస్ ఈ రెండిట్లో కామన్గా అంటే 5 కంటే పెద్దగా ఉండాలి ప్రైమ్ నెంబర్, అది 7k అంటే minus 4k. సో 4k గెట్ క్యాన్సల్. ఓకే, సో 9 plus 8 plus 6 plus 4 plus 5 plus 3 plus k. సో 9 plus 8 17 plus 10 is 27 plus 5 is 32 plus 4 is 37. So 37k. కానీ మనకు k కావాలంటే sum of the probabilities చేయాలి. ఓకే, సో హౌ టు ఫైండ్ k? sum of the probabilities equals to 1 చేస్తే k వస్తుంది. సో 10 plus 9 19 plus 8 19 plus 8 is 27, 27 plus 8 is 35, 30 plus 5 is 40, 40 plus 10 is 50, 54. So 54k equals to 1. So k equals to 1 by 54. So ఇక్కడ 37 divided by 54. 37 ఏ టేబుల్లో క్యాన్సల్ అవుతుంది?
37 36 ఇది ఇంకోసారి చూడండి. 9 + 8 ఈజ్ 17. 17 + 10 ఈజ్ 27 అంటే 32. 32లో 4 కలిపితే 36. 37 కాదు 36. ఇప్పుడు ఈవెన్ నెంబర్ కదా, కంపల్సరీ 2 18s, 2 27s, 3 3 6s, 3 9s, ఇంకా క్యాన్సల్ అయితే 3 2s, 3 3s. సో 2/3 ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. ఓకే, సో ఇక్కడ మనం ప్రొబాబిలిటీలో అడిషన్ థీరం యూజ్ చేసాం. సో P of A union B is P of A plus P of B minus P of A intersection B.